అందగాడు అనే సినిమా నాకు మా డైరెక్టర్ వెలుగుని వచ్చి కథ చెప్పారండి. సో కథ చెప్తున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక నలుగురు ఒక అందరు పిల్లలు అలా నడుచుకెళ్తూ ఉంటారు. అంటే ఏదో ఆర్ట్ సినిమా అని చెప్తారో అనుకున్నాం. 5 minutesకి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందండి. ఒక 20 minutes దాకా వెళ్ళింది. అది కాగట్లేదు, అంటే ఆగట్లేదు. తర్వాత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ ఎవ్రీ 15 minutesకి ఒక జోనర్ మారుతుంది అనిసి. సో ఈ సినిమా ఏ జోనర్ అంటే చెప్పలేదు. సో I was very intrigued towards it అనమాట. ఎవ్రీ సెకండ్ టువర్డ్స్ I was very intrigued towards it. అండ్ సినిమా చేసేటప్పుడు కూడా ఆయన he was very clear with the content. ఆయనకి ఏం కావాలని తెలుసు. ముందే చెప్పారు, నాకు టెక్నికల్గా అంత ఐడియా లేదండి అన్నారు. నేను టెక్నికల్ ఐడియా లేకపోతే ఏ లెన్స్ పెట్టాలో చెప్పలేకపోతాము అనుకున్నాను. కాకపోతే ఆయనకి ఏ రేంజ్ కావాలని తెలుసు. సో దట్ ఈస్ వేర్ హీ వాజ్ గుడ్. ప్రతి ఎవ్రీ సింగిల్ థింగ్ అనమాట. హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఆయనకి ఏం కావాలి అనేది క్లియర్గా చెప్పలేకపోతే ఆయనకి ఏం కావాలని తెలుసు. అది దొరికేదాకా నవ్వు. ఎవ్రీ ఆర్టిస్ట్, రాజేంద్ర ప్రసాద్ గారితో సహా ప్రతి ఆర్టిస్ట్తోనే ఆయనకి ఏం కావాలో ఆయనకు వచ్చేదాకా నవ్వు. అండ్ జస్ట్ బికాజ్ వాజ్ సో క్లియర్, ఈవెన్ ఆర్పి గారు కూడా ఈయన రివర్స్ ఇచ్చారు చెప్పడానికి. సో అండ్ ఆయన యాక్చువల్ నాతో అన్నారు, ఎప్పుడో ఈ విధంగా చూసాను అయ్యా ఈ క్లారిటీ మళ్ళీ ఈ విధంగా చూస్తున్నాను చెప్పి. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ ఆల్వేస్. అండ్ తర్వాత మా కెమెరామెన్ రాజశేఖర్ డాలీ. యాక్చువల్లీ నాకు రాజశేఖర్ మాట్లాడుతుంటే ఏదో అంటే ఆపకుండా మాట్లాడుతుంటుంది అనమాట. ఎందుకంటే వీడియో మాట్లాడుతుంటే వర్క్ ఫర్ సాంగ్. అండ్ దెన్ కిట్టూన సినిమాలు చేసి ఇద్దరం కలిసి, మళ్ళీ అందరికీ సినిమాలు చేసి ఇద్దరం కలిసి, అంటే నాపరా మాట మన గురించి అంటుంది. బట్ I enjoy working with him for every single second because he is too passionate about what he does, and the work he does is phenomenal. Ante he is another range of a camera. ఏదో నా కోసం ఏదో కొంచెం కాంప్రమైజ్ అయిన సినిమా చేస్తున్నా కనిపిస్తుంది అది చేస్తాను. సో థ్యాంక్స్ అలాట్ డార్లింగ్ ఫర్ వర్కింగ్ విత్ మీ అగైన్ అండ్ అగైన్. అండ్ ఐ హోప్ వి వర్క్ టుగెదర్ ఫర్ అనదర్ 30 films at least. I hope you do. And ఇక్కడ ముఖ్యంగా మెన్షన్ చేసిన రాజారావు గారి గురించి. అంటే మేము సీతముందట ఇన్స్టాల్ చేసాము, కిట్టూరు నది యాత్ర చేసాము. అండ్ ఈజ్ మ్యారేజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ మై ఫాదర్ టు బి వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఇప్పుడు మెన్షన్ చేయాల్సింది ఎందుకంటే ఓకే ఫాదర్ బ్రదర్ అనుకున్నాం సరదాగా. ఎందుకు మెన్షన్ చేయాలి అంటే హీ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లైక్ లాస్ట్ 28-20 years, వాట్ ఎవర్ ఇట్ ఇస్. He is the main villain of this film, and the dedication he showed towards this film is something else. అంటే నాకు రేపు పొద్దున్న షూటింగ్ ఉంది అంటే జిమ్ చేయడానికి బద్దగా ఈయన he used to work out every single day. He used to come there. He used to do his work perfectly చేసేవాడు. అండ్ షూటింగ్ అంతా అయిపోవడం కూడా కాదు, షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ కూడా డైరెక్టర్ నాకు ఒక అదేంటిది బేస్ కావాలి వాయిస్లో ఉంటుంది, పడుకొని లైక్ వాట్ 13-14 hours I guess పడుకొని లేచి వచ్చి ఇమ్మీడియట్గా వచ్చి ఒక 2 hours డబ్బింగ్ చేసి మళ్ళీ డబ్బింగ్ పడుకొని మళ్ళీ లేచి ఆ బేస్ కోసం పడుకొని లాగానే బేస్ వస్తుంది వాయిస్లో. ఆ బేస్ దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఈ తరం యాక్టర్స్లో హీరోస్ అవ్వనివ్వండి, విలన్స్ అవ్వనివ్వండి, కామెడీస్ ఎవరికి ఉండదు. He has it. And that is why he is there here with us today, even after 30 years in the industry. So, thank you, sir. Thanks a lot. నాకు మీరు సినిమాలో మీరు చేయడానికి నేను కూడా కాదు, మీరు చేయడం మా అదృష్టం అది. సో థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా ప్రొడ్యూసర్ చెప్పాలి, దే ఆర్ లైక్ సంథింగ్ ఎల్స్ అనమాట. అంటే ఒక సినిమా అంటే ఏంటో పూర్తిగా ఇచ్చేద్దాం అనమాట. ఇప్పుడు ఒక యాక్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ వీళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను ఇందులో ఏదో చేశాను. అండ్ యాక్చువల్లీ అనిల్ గారు ఈజ్ అ క్రియేటివ్ పర్సన్ అండి.
బట్ ఈ సినిమాకి బిగినింగ్ దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ఒక్కరోజు షూటింగ్కి రాలేదు, ఒక్కరోజు ఆయన మాట్లాడలేదు, ఏం అడగల. నాకు సినిమా స్టార్ట్ అయిన ఒక 4th డే నాకు కాల్ చేశారు, రాజ్ స్క్రిప్ట్ విన్న రోజు ఎంత ఎక్సైట్ అయ్యాను, ఈ రోజు ఎంత ఎక్సైట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అని చెప్పారు. అండ్ ఫర్ మీ పర్సనలీ దిస్ ఇస్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడు చేసిన 7th ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ రిలీజ్ ముందు ఏ సినిమా మీద కూడా నేను కాన్ఫిడెంట్ లేదు. దిస్ ఇస్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ film I felt out before release actually.